వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణలోని అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని, కొత్త తెల్ల రేషన్ కార్డు ద్వారా జారీ విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. చౌక ధర దుకాణాలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా సగం పైగా దారి మళ్లుతోందని గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తినడానికి అనువుగా ఉండేలా చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యం అందజేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డులతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వనున్నారు. కుటుంబం సమగ్ర ఆరోగ్య వివరాలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని సూచించింది. ఆరోగ్యశ్రీ ప్రయోజనం కోసం కొందరు తెల్ల కార్డులు తీసుకుంటున్నారని, వేర్వేరుగా జారీ చేస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. మంత్రివర్గ ఉపసంఘం సోమవారం, శనివారం సచివాలయాల్లో పౌర సరఫరాలు, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. వైద్య ఆరోగ్య, రెవెన్యూ శాఖల మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పట్టణాల్లో 2 లక్షల రూపాయల లోపు, గ్రామాల్లో 1,00,000 రూపాయల లోపు వార్షిక ఆదాయం లేదా మాగాని 3.50 ఎకరాలు లేదా చెల్క 7.5 ఎకరాల లోపు ఉన్న వారికి తెల్ల కార్డులు ఇవ్వాలని ప్రతిపాదించింది. పెండింగ్లో 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ కార్డులు వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అర్హతలపై విస్తృత స్థాయి సమావేశంలో అభిప్రాయ సేకరణకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తక్షణమే లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి డిఎస్ చౌహాన్ కు మంత్రి ఉత్తమ్ సూచించారు. దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ ఉన్నవారెవరూ తెల్ల కార్డు అవకాశం కోల్పోకుండా అధ్యయనం జరగాలనేదే ఉద్దేశంగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్డుల జారీకి సంబంధించి డాక్టర్ ఎన్సీ సక్సేనా, సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్గా పనిచేసిన హర్షమందర్ కమిటీ, పట్టణ ప్రాంతాల్లో కార్డుల జారీకి సంబంధించి హషీం కమిటీ ముసాయిదా నిబంధనలపై అధ్యయనం చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. రాష్ట్రంలో 65 లేదా ఆపైన వయసుండి ఏ ఆదాయ వనరులు లేని వారికి అన్నపూర్ణ కార్డులు జారీ చేస్తున్నట్లు అధికారులు ప్రస్తావించారు. అర్హులందరికీ తెల్ల కార్డులు జారీ చేస్తామన్న ఉత్తమ్, సక్సేనా కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. సక్సేనా, హషీం కమిటీ సిఫారసుల ప్రకారం ఒంటరి మహిళలతో పాటు సామాజికంగా వెనుకబాటుకు గురైన వర్గాలకు, ఆదివాసీ గిరిజనులకు, భూమి లేని వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులు, ప్రత్యేక వైకల్యం ఉన్న వారికి అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే జారీ చేసిన కార్డుల్లో కొత్త సభ్యుల 16,36,687 చేర్పునకు వచ్చిన 11,33,881 దరఖాస్తులను ఆమోదిస్తే 495 కోట్ల కొత్త కార్డులకు వచ్చిన 10 లక్షల దరఖాస్తులను ఆమోదిస్తే ఏటా 956 కోట్ల రూపాయల భారం పడనుంది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబ
కుటుంబాలు 83,03,612 కాగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,03,95,629గా తేలాయి. తాజాగా 1,11,23,323కు పెరిగాయి. ఈ ప్రకారం 80.88% కుటుంబాలకు తెల్ల కార్డులు ఉన్నాయి. దేశంలో రేషన్ కార్డులు పొందడానికి వార్షిక ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళ అని, అక్కడ 3 లక్షల లోపు ఉన్న వారిని బీపీఎల్గా గుర్తించి కార్డులు ఇస్తున్నట్టు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. తెలంగాణలోని అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. చౌక ధరను దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ చేస్తుండగా సగంకు పైగా దారి మళ్లుతోందని గుర్తించింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ తినడానికి అనువుగా ఉండేలా చౌక ధర దుకాణాల ద్వారా సన్నబియ్యం అందజేయాలని నిర్ణయించింది. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడే కూడా అన్నట్టుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి అంశానికి కూడా తెల్ల రేషన్ కార్డును ముడిపడి పెట్టడం మనం చూస్తున్నాం. అయితే తెలంగాణలో మొత్తంగా రాష్ట్రంలో అర్హులందరూ కూడా తెల్ల రేషన్ కార్డును మంజూరు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే దానిపైన విధానాలపైన కూడా మరింత లోతుగా అధ్యయనం చేశాకే దీనిపై ముందుకెళ్తామని కూడా తెలిపింది. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దానిపైన పూర్తిగా పారదర్శకంగా ఈ రేషన్ కార్డు ప్రక్రియ జరగాలి. అలాగే రాజకీయాల ప్రజాప్రతినిధి సలహాలు సూచనలు తీసుకుంటామని కూడా సబ్ కమిటీ చెప్పింది. రేషన్ కార్డుల జారీపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిన్న సెక్రటరియట్ లో జరిగింది. అయితే ఈ కమిటీ చైర్మన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం జరిగింది. మొత్తం ఈ సమావేశంలో నరసింహ అలాగే పొంగులేటి శ్రీనివాసంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డు జారీకి అర్హులు ఖరారు చేసేందుకు ఎలాంటి విధానాలు ఉండాలంటేనైతే ఇది పూర్తిగా సమావేశంలో చర్చించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వార్షిక ఆదాయం ఆ కుటుంబానికి 3.5 ఎకరాల మాగాని లేదంటే 7.5 ఎకరాల చెల్క భూమిని పరిమితిగా విధించాలని ప్రతిపాదన కేబినెట్ సబ్ కమిటీకి ముందుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో అయితే భూమి పరిధిలోకి తీసుకోకుండా 2 లక్షల వార్షిక ఆదాయం పరిమితి పెట్టాలనే ప్రపోజల్ అయితే వచ్చింది. ఇక అర్బన్ ఏరియాలో సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఆ ఇంటి స్థాయిని బట్టి నిర్ణయం తీసుకోవాలనే అంశం పైన అయితే చర్చ జరిగింది. ఇక దారిద్ర్య రేఖకు దిగు ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. దీంట్లో విధి విధానాల రూపకల్పన కోసం మరింత లోతుగా అధ్యయనాలు చేస్తున్నామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మొత్తంగా దీనిపైన ఎవరికి అర్హులు దీనిపైన అందరికీ ఇచ్చే బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు కూడా తీసుకుంటామని కూడా చెప్పారు. మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాయాలని దీనిపైన సివిల్ సప్లై చౌకను కూడా ఆదేశించారు. మరి తెల్ల రేషన్ కార్డు జారీ కోసం ఇప్పటికే ఎన్సీ సక్సేనా కమిటీ సిఫార్సులు కూడా పనిలోకి తీసుకుంటామని చెప్పారు. మొత్తం ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండల్ సభ్యుడిగా ఉన్నారు. మరి వివిధ రాష్ట్రాల తెల్ల రేషన్ కార్డుల జారీకి అనుసరిస్తున్న విధి విధానాలు అలాగే దానిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో దానిపైన పూర్తిగా అధికారుల బృందం ఇప్పటికే ఒక అధ్యయనం అయితే చేసిందని తెలుస్తుంది. మరి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు అక్కడ ఇక్కడ 2 చోట్ల రేషన్ కార్డులు ఉన్నట్లయితే వాటిని కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలియదు. మరి ఎవరెవరు 2 రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా చేస్తారన్న దానిపైన ఇతర ఉపాధి కోసం హైదరాబాద్ లాంటి మొత్తంగా కూడా రావడం జరిగింది. మరి అలాంటి వాటిపైన 2 రేషన్ కార్డు ఉంటే ఎట్లా చేయాలనే దానిపైన కూడా ఒక అధ్యయనం చేస్తున్నారు. మరి
అలాంటి వాళ్ళు ఎక్కడో చోట కార్డు ఉంచుకునేలా ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై కూడా చర్చించారు సభలో. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మేము అధికారులు తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వెంటనే ప్రజాపాలన కింద దరఖాస్తు తీసుకున్న దాంట్లో దాదాపు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయని డాక్టర్ ఎన్సీ సక్సేనా కమిటీ ఇటు బీపీఎల్ కింద కుటుంబాన్ని గుర్తించేందుకు 2010లో జరిగిన కొన్ని రికమెండేషన్స్ అయితే గ్రామాల్లో అయితే వారికి ఉన్న భూములు, వాహనాలు, వ్యవసాయ యంత్రాలతో పాటు ఎంప్లాయీస్ అయితే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ లాంటి అంశాలను పరిలోకి తీసుకోవాలని సిఫార్సు అయితే చేసింది. మరి ఆ విధి విధానాలపైన అధ్యయనం చేశాకే ఈ అంశంపై ముందుకెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలపడం జరిగింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో భాగంగా అభయాస్తం కింద 6 గ్యారెంటీల అమలుకు అప్లికేషన్లు తీసుకున్నారు. మరి ఆ అప్లికేషన్ తీసుకున్న క్రమంలో రేషన్ కార్డు కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల అప్లికేషన్లు అయితే వచ్చేసి మరి ఇటీవల జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్ లో మరి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కూడా స్టడీ చేసేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలుస్తుంది. సో త్వరలోనే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఏదైతే 6 గంటల భాగంగా హామీ ఇచ్చారో అది కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమని చెప్పొచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.